హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆరీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఆరీ రికార్డెడ్ క్లాసెస్ కావాలి అన్నా, ఆరీ డిజైన్ పేపర్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 3mm బంచ్ బీడ్స్, కట్ బీడ్స్, సిల్క్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ బార్డర్ కోసం జెరీ థ్రెడ్ యూజ్ చేసి నేను సింపుల్ లోడ్ స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇంకా పఫీగా కావాలని అనుకుంటే పైపింగ్ థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు, చైన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదు ఒక జర్దోజీ రింగ్ స్టిచ్ చేసి దాని మీద నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా లోడ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. సింపుల్గా కావాలని అనుకుంటే నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ బార్డర్ లైన్ అంతా మనం జెరీ థ్రెడ్ యూజ్ చేసి లోడ్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. డిజైన్ మధ్యలో స్టెమ్స్ డ్రా చేసుకున్నాం కదా, వాటి మీద మనం కట్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. స్టెమ్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత లీవ్స్ని మనం జర్దోజీ రింగ్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేసుకోవాలి. అయితే ఆల్టర్నేటివ్గా చూసుకుంటూ ఒకటి జర్దోజీ రింగ్తో ఫిల్ చేసుకోవాలి, ఒకటేమో సిల్క్ థ్రెడ్తో ఫిల్ చేసుకుంటాం. ఆ విధంగా చూస్తూ ఆల్టర్నేటివ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆల్టర్నేటివ్గా జర్దోజీ రింగ్స్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన లీవ్స్ని నేను సిల్క్ థ్రెడ్తో ఫిల్ చేస్తున్నాను. సేమ్ లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేసుకోవాలి. మీకు ఇంకా పఫీగా కావాలి అని అనుకుంటే పైపింగ్ థ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వన్ సైడ్ లీవ్స్ ఉన్న వాటిని వన్ సైడ్ మనం సింగిల్ లీవ్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద లీవ్స్ ఉన్నాయి కదా, వాటిని 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. అంటే ఒకసారి లెఫ్ట్ సైడ్, ఒకసారి రైట్ సైడ్ హాఫ్ స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన లీవ్స్ అన్నిటిని మనం ఇదే విధంగా సిల్క్ థ్రెడ్ యూస్ చేసి లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్ని లీవ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత జెరీ థ్రెడ్ యూస్ చేసి లోడ్ స్టిచ్ బార్డర్లో వేసుకున్నాం కదా, 2 వైపులా చైన్ స్టిచ్ని వేసుకోవాలి. తర్వాత డిజైన్కి కూడా మనం బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. జెరీ థ్రెడ్ యూస్ చేసి మనం కట్ బీడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, వాటికి 2 వైపులా, లీవ్స్కి 2 వైపులా జెరీ థ్రెడ్తో సిల్క్ థ్రెడ్తో చేసిన లీవ్స్కి అన్నిటికీ 2 వైపుల బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత రిమైనింగ్ లైన్స్ ఉన్నాయి కదా, వాటికి చివర్లో ఒక 3mm బంచ్ బీడ్, మిగతాదంతా జెరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ వేసుకుంటూ మధ్యలో స్టెమ్ని జాయిన్ చేసే విధంగా మనం ఇక్కడ ఎండ్ నాట్ వేసేసుకోవాలి. చివర్లో 3mm బంచ్ బీడ్, మిగతాదంతా చైన్ స్టిచ్ వేసుకుంటూ మధ్య స్టెమ్లోనికి జాయిన్ చేయాలి. ఈ విధంగా రిమైనింగ్ లైన్స్ అన్నీ మనం స్టిచ్ చేసేసుకోవాలి.
సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ మనం నెక్ చుట్టూ మొత్తం బోర్డర్‌లాగా వేసుకున్నామనుకోండి, చాలా హెవీ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ అనేది ఫైనల్‌గా ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.